అమరావతి మునిగిపోతుందనంటే ఎవరైనా మాట్లాడితే అమరావతిలోనే సమాధి చేయాలట. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు పొంగు వచ్చింది కదా సార్, వరద పొంగి మొత్తం 4 లక్షల మంది వరదలో కూరుకుపోయారు కదా. ఆ సందర్భంలో అమరావతి కూడా అమరావతిలోకి నీళ్లు రాదని ఏమన్నా ఉందా? వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అలా వచ్చిందని ఎవరైనా మాట్లాడినా, ఆ దృశ్యాలు ప్రసారం చేసినా, ఎవరైనా వీడియోలు తీసినా, అంటే లోకల్స్ కూడా ఎవరు వీడియో తీయకూడదు, అమరావతిలోనే సమాధి చేయాలి, మునిగిపోయిందంటూ ప్రతిపక్ష నేత విష ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. మరి ఇదే నారాయణ గారు ఏం చెప్తున్నారంటే, అసలు వరల్డ్ బ్యాంకే చెప్పింది ఇది మునిగిపోతుందని అంటున్నారు. మునిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న మొన్న పడినటువంటి వర్షానికి ఎటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో ఒకసారి అది చూపించండి. ఎందుకంటే ఇది ఈ ఐకానిక్ టవర్స్ కడతామన్నారు కదా, ఏ ఐకానిక్ టవర్స్ కడతామన్నారో అక్కడ ఆ పునాదుల్లో నిలిచిపోయింది. గతంలో 7 కిలోల చేపలు 7 కిలోల చేపలు అంటే పర్మనెంట్గా అక్కడ వాటర్ స్టోర్ అయి ఉంటేనే అవుతుంది. పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయంటే, చేపలు కూడా పట్టుకునే పరిస్థితికి అక్కడ వెళ్ళిపోయారంటే ఏ రకంగా మునిగిపోతుందనేది అక్కడ దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. ఇది ఎవరో ఒకరు విష ప్రచారం చేయడమో దుష్ప్రచారం చేయడమో కాదు. ఎస్, అమరావతి మునిగిపోతుంది, వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది, నారాయణ గారు కూడా చెప్పారు, మేము దానికి తగిన చర్యలు తీసుకుంటాము, ఒక 8,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాము అని బహిరంగంగా చెప్పండి, ఓపెన్గా చెప్పండి. అసలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే సమాధి చేసేస్తామంటే ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సమాధి సంగతి పక్కన పెడదాం, సమాధానం కావాలి కదా. ఇలా మోడీ గారు ఇలా వచ్చారు, అలా వెళ్ళారు. అక్కడ చూస్తే ఐకానిక్ టవర్స్ అని మనం ఏం పేరు పెట్టుకున్నామో అక్కడి పరిస్థితి అది. ఈసారి ఎన్ని కిలోల చేపలు పడతాయో చూడాలి భవిష్యత్తులో వాటి వెయిట్. ఎందుకంటే దృశ్యాలతో సహా మీరు చేపలు పట్టే పరిస్థితి వచ్చిందని చెబుతూ ఉంటే ఏదో వెటకారమో, ఈనాడు ఆంధ్రజ్యోతి టైపు వార్త అనుకుంటున్నారేమో. కాదు, ఈనాడులో వచ్చిన వార్త, ఈనాడు టీవీలో వేసినటువంటి వార్త, ఈనాడు దినపత్రికలో ప్రచురించిన వార్త. అక్కడ చేపలు ఎన్ని కిలోలు ఉన్నాయి ఒక్కొక్కటి అనేది, ఏ రకంగా చేపలు పడుతున్నారనేది ఆ దృశ్యాలు కూడా మీకు కాసేపట్లో చూపిస్తాను. ఎస్, మీరు చెప్పండి సార్. ఏంటి మొత్తం టీడీపీలోనే ముఖ్య నాయకుల్లోనే ఒక ఆసక్తి తగ్గిపోతుంది అమరావతి మీదనే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. కూటమి వచ్చినప్పటి నుంచి అమరావతి 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 అని తప్ప మిగతా రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు అన్నది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిజంగా నార్మల్గా అయితే ఒక సీరియస్గా చేసేటటువంటి డిబేట్ కానీ బాధ కలుగుతా చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఆలోచిస్తే మన భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ గెట్నం కలిగిద్దా లేదా, నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అయినా కూడా ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి, ఈ భారం అసలు ఎంత పడిద్ది అన్నీ అట్లా ఒక ఊహించుకుంటేనే ఒక భయానక వాతావరణం కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అమరావతి టాపిక్ ఎత్తారు కాబట్టి దాంతోపాటుగా ఈ 10 నెలల్లో 1,65,000 కోట్లు అప్పు చేశారు. 10 నెలల్లో నిన్న 7,000 కోట్లకి వెళ్ళిందంతా కలిపితే ఓవరాల్గా అమరావతి అప్పులు అన్ని 7,000 కోట్లు రేపు మంగళవారం వస్తుంది. మొన్న ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు 7,000 కోట్లకి అప్పుకెళ్ళారు. నరేంద్ర మోడీ గారితో ఇక్కడ 500 కోట్ల రూపాయలతో ఓ భారీ బహిరంగ సభ ఏదైతే పెట్టారో అదే రోజు 7,000 కోట్లు అప్పుకెళ్లారు. అంతకుముందు వారం రోజుల క్రితం 9,000 కోట్లకి వెళ్ళారు, ఇది మొత్తం తాకట్టు పెట్టి. సో ఇప్పటికి 10 నెలల కాలంటే దాదాపుగా మనం చూసుకుంటే 11 నెలలు అనుకోండి. రేపు 4వ తారీఖు గవర్నమెంట్ వచ్చి 11 నెలలు, 11 నెలలకి 1,62,000 కోట్లు అప్పుకెళ్లారంటే అసలు ఊహించుకుంటేనే రేపొద్దున అసలు ఇంకా ఎంత చేస్తారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఈ 4 ఏళ్ళు ఇంకెన్ని లక్షల కోట్లు చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి అప్పుకి ఇప్పటికి అప్పుకి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,32,000 కోట్లు ఉంది. ఈ మొత్తానికి ఏమైంది రేపు పొద్దున కట్టాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన తీర్చాల్సి వస్తాం. సో అది ఒక ఊహించుకుంటేనే ప్రమాద గంటకి కనపడతా ఉంది. ఇది ఒక పాయింట్. రెండోది మీరు అన్న అమరావతికి సంబంధించి సార్, ముందు నుంచి ఏదైతే శివరామకృష్ణారెడ్డి కమిటీ స్పష్టంగా చెప్పింది, అది ముంపు ప్రాంతము, 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ దయచేసి నాశనం చేయొద్దని ఆయన నెత్తి నోరు కొట్టుకొని మరి రిపోర్ట్ ఇచ్చి పాప ఆయన చనిపోయారు. సో అది ప్రపంచ బ్యాంకు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆ ప్రపంచ బ్యాంక్ చెప్పింది, నారాయణ గారు చెప్పారు ఒకసారి ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ కూడా ఇది పనికిరాదు, ఈ ఏరియా కట్టొద్దు అని చెప్పినా కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వనుంది. అందుకని ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు ఎందుకు ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉంది కాబట్టి ఇస్తుంది. ప్రపంచ బ్యాంక్ 2019 కంటే ముందు మేము ఇది కట్టడానికి పనికిరాని ప్రాంతం మేము ఇవ్వని చెప్పింది. చెప్పినటువంటి ప్రాంతంలో అయినా మేము కడుతున్నామని చెప్పి ఓపెన్గా దానికి సంబంధించినటువంటి కన్సర్న్ మంత్రి ఎవరైనా అవుతున్నారో నారాయణ గారు చెప్పినటువంటిది. 2 మీరు 2,000 ఎకరాలు 4,000 ఎకరాలు డిస్కస్ చేశారు, 2 కరెక్టే.
రెండు కరెక్ట్. రెండు కరెక్టే. వాళ్ళు రాసిన వర్షన్ కరెక్ట్, వీళ్ళు రాసిన వర్షన్ కరెక్టే. ఓకే. ఇప్పుడున్న 54,000 ఎకరాల్లో 2,000 ఎకరాలను ఒక పత్రిక రాసింది. ఓకే. ఇంకో పత్రిక ఉద్దేశం ఏంటంటే రేపు ఇంకో 45,000 ఎకరాలు తీసుకోబోతున్నాం కదా. ముక్క రాయలేదే, రాస్తే అర్థమయ్యేది. రాయరండి అప్పుడు అన్ని మీరు అట్లా అడిగితే అట్లా. అదొక 2,000 ఎకరాలు అంటే ఈ 2 ప్లస్ ఆ 2 మిగిలేది 1,00,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు. అది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఈ 2 కరెక్టే, ఆ 2 కూడా కరెక్టే. ఇప్పుడు ఇంతటికి ఏదేంది ల్యాండ్ పూలింగ్, అది రైతులే స్వచ్ఛందంగా రాబోతున్నారా? అసలు నారాయణ గారిని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా దుంప దించుతున్నారు ఆయన. తీసుకుంటావా లేదా నువ్వు? అర్ధరాత్రిలో అసలు మోడీ గారు మీటింగ్ రానన్నారు అనమాట. ఏది వాళ్ళు రాసే విధానం, రైతులను తక్కువ చేసి మాట్లాడలే. నిజమైన రైతు అయితే ఎవరో కూడా మా భూముల్ని తీసేసుకోండి అని చెప్పి అమ్మడి పడ్డాం. అన్న వద్దన్న రిక్వెస్ట్ చేస్తాడు ముందు. ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేకో, లేదంటే వాళ్ళు గవర్నమెంట్ కేసులు పెడుతుందంటేనో, పొలాలు తగలబెడుతుందంటేనో ఇక బలవంతంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తా అన్నారు. అసలు ఎంట పడుతున్నారు. 11 గ్రామాల ప్రజలు నిద్రాహారాలు మాని ఎప్పుడు తీసుకుంటారని చెప్పి వెంటబడుతున్నారని రాశారంటే వాళ్ళు మనుషులు కాదు. దాని గురించి ఎందుకు రాసిన పత్రికలు అంటున్నా, రైతులు ఎవరు అట్లా అంటారు. రాసిన పత్రికల వాళ్ళు మనుషులు కాదు. సో ఇది ఒకటి. 2 మీరు అన్న చేపల వీడియో సార్ చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మీకు ఎన్ని రకాల చేపలు తెలుసు? నాకు పెద్ద తెలియదు కదా. బొచ్చ, రాగండి ఈ చేపలు పడ్డాయి అక్కడ. బొచ్చ, రాగండి అనేటటువంటి చేపలు ఇది బాగా తినడానికి మంచి చేపలంట. అందుకని చెప్పి ఆ చేపల కోసం జనం ఎగబడ్డారంట. చేపలు మామూలు చేపలు కాదు సార్, అది కూడా రాశారు అక్కడ. బొచ్చ, రాగండి వంటి రకాల చేపలు కావడంతో జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీని పేరు అమరావతి చేపలని పెట్టారండి. దాని పేరు అమరావతి చేపలని పెట్టారు. నేను అనట్లేదు సార్, దానికి కూడా బ్రాండింగ్ తెచ్చారు. దానికి కూడా ఇప్పుడు బ్రాండ్ చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ అయినా చంద్రబాబు నాయుడు సార్ ఇది సాక్షి పత్రిక కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలో అమరావతి చేపలు ఇది కూడా బ్రాండ్ అనమాట. ఇప్పుడు మీరే చేపలు పడుతున్నాయంటే 0.06 టీఎంసీలు వాటర్ నిల్వ ఉందంట. 75% తీసారంట. 2 నెలలు పట్టింది. అంటే ఒక చిన్నపాటి రిజర్వాయర్ అవుతుంది. అదే కదా సార్, చిన్నపాటి కాదు, ఒక ఎత్తిపోతల పథకం కింద అంత నీరు అక్కడ వల్లింది. నెలల తరబడి తీట్లా. మళ్ళీ నిన్న ఇంకా రామనాథ్ అన్న గంట అన్నాడు. ప్రజాశక్తి పేద రాసింది 40 నిమిషాలు పడిందంట వర్షం. నిన్న 40 నిమిషాలు పడినటువంటి వర్షానికే అక్కడ రాజధానిలో జరుగుతున్నటువంటి పనులను ఆపేశారు. రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినాయి అంట. ఏది వీళ్ళు మన టెంపరీగా రోడ్లు వేశారు కదా, ఆ రోడ్ల మీదకి నీరు వచ్చినాయి అని చెప్పి ప్రజాశక్తులు ఈరోజు చూస్తే క్లియర్ చూడండి. రాజధానిలో వర్షం మురుపులు మెరుపులతో 40 నిమిషాల పాటు వర్షం కురవడంతో, భారీ వర్షం కూడా కాదు, నార్మల్ వర్షమే, రాజధాని నిర్మాణ పనులకు ఆటంకం కలబడింది. వర్షం కారణంగా రాజధాని నిర్మాణంలో భాగంగా నిర్మించిన కొన్ని రోడ్లపైకి నీరు చేరింది. ఏది 40 నిమిషాల వర్షానికి రోడ్ల మీద వచ్చి నీళ్లు చేరింది. ఆల్రెడీ ఇదేమో మళ్ళీ మునిగింది. ఈ మునిగినటువంటి దాంట్లో ఇదేంటి మునిగింది? రాష్ట్రానికి గుండెకాయ. మళ్ళీ చెప్తున్నా, అమరావతి మునిగిందనే మాట వస్తే ఏం జరుగుతుందో తెలుసు. మీరు అదే అన్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఏ మంచి కార్యక్రమం చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, చౌకబారు విమర్శలు తిప్పికొట్టండి. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది చౌకబారు విమర్శ. చేపలు పట్టిందని మీ 2 దినపత్రికలే కదా, 500 కేజీలు చేపలు పడ్డాయి అంటండి. 500 కేజీలు ఇంకా పడుతున్నాయి ఇప్పుడు కూడా. ఎక్కడ ఐకానిక్ టవర్ దగ్గర, ఐకానిక్ టవర్ ఏదైతే నిర్మిస్తానని నిన్న మరోసారి శంకుస్థాపన చేశారు కదా, జరగాలి మళ్ళీ శంకుస్థాపన అని. ఆల్రెడీ అంతకుముందు శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగి పునాదులు తీసినటువంటి అక్కడ ఏదైతే పునాదులతో కూడా కాకుండా మొత్తం మునిగిపోయిన, ఇంకా సగం ఉంది. అంతకుముందు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కొద్దిపాటి వర్షానికి మొత్తం తీశారు మన మోడీ గారు వస్తున్నారని. మళ్ళీ ఈ రోజు నిన్న 40 నిమిషాలు కురిసిన వర్షానికి అది పరిస్థితి. అంటే మీరు ఆ వర్షాకాలంలో నిర్మాణాలకు చేపట్టడం ఉండదు. ఇది క్లియర్ గా ఆడ కనపడుతుంది. రెండోది క్లియర్ గా నడుతున్నారు. రాజధానికి సంబంధించిన దాంట్లో మీరు అన్నట్టుగానే ఇప్పుడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు తీసుకొని 1,00,000 కోట్లు అప్పులు చేస్తే, ఏది 1,00,000 కోట్లు ఇప్పటికి, మరి 1,00,000 ఎకరాలు మౌలిక సదుపాయాలు కల్పన చేయాలంటే 2018 లెక్కలు 2 కోట్లు, ఇప్పుడు లెక్కలు 3 కోట్లు మినిమం అయింది కదా. అంటే 1,00,000 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి? కృష్ణా నదినన్నా తాకట్టు పెట్టాలి, గోదావరి నదిలో ఉన్న డ్యాములన్నింటినీ తాకట్టు పెట్టాలి. మరి రాకపోతే రాదు కదా. ప్రపంచ బ్యాంక్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? ప్రపంచ బ్యాంక్ కండిషన్ల ప్రకారం ఇప్పుడు మన దగ్గర కేంద్రం చెప్తేనే ఆ 15,000 కోట్ల దగ్గరకు వచ్చారు. మళ్ళీ కేంద్రం చెప్పిద్ది తాకట్టు పెట్టి. ఇప్పుడు ఇది కూడా భూములు తాకట్టు పెడితే ఇచ్చారు. అమరావతి భూములు వాళ్ళే ఊరనే మన మొహం చూసేవారు. ఇక్కడ అమరావతిలో ఇది ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి తాకట్టు పెడితే జర్మనీ సంస్థ చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి మన రాష్ట్రాన్ని చూస్తే ఇచ్చేస్తుందండి? మీరు చెప్పండి. 5,000 కోట్లు ల్యాండ్ నుంచి ఇస్తుంది. ఎవరైనా షూరిటీ లేకుండా ఇస్తారా? సో తాకట్టుకే కదా ఇచ్చేది. సో ఇప్పుడు ఈ 1,00,000 ఎకరాలు అయిపోతాయి. మళ్ళీ 3వ విడతలో ఇంకొక 50,000 ఎకరాలు అప్పు కావాలంటే, మళ్ళీ 4వ విడతలో ఇంకొక 50,000 ఎకరాలు.
సో ఈ మొత్తం తీసుకొని ఏం చేద్దామని, ఇది ఎట్లా రాజధాని, అసలు ఇది ఎప్పటికి నిర్మాణము, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎత్తిన అతిపెద్ద భారమైనటువంటి అంశం తప్ప మేము అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించట్లేదు. దయచేసి గమనించండి. అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా నేను కూడా అదే గుంటూరు జిల్లా వాసిగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీకు కౌలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే 5 సంవత్సరాలు అదనంగా పెంచి 15 సంవత్సరాలు కౌలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే ఈ నిర్మాణాలు పూర్తి కావు కాబట్టి మీరు కూడా నష్టపోకూడదు అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో సంవత్సరం 10% పెంచుతూ ఏదైతే ఇచ్చారో 5 సంవత్సరాలు మేము కౌలు కూడా వాళ్ళకి ఇచ్చాం. సో ఎక్కడ కోవిడ్ ఉన్నా కూడా ఎక్కడ ఆపల. అలానే అక్కడ ఎవరైతే రైతు కూలీలు ఉంటారో 2,500 అంతకుముందు వాళ్ళకి సంబంధించిన వృత్తి, జీవన వృత్తి నెల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 5,000కు పెంచారు. సో రైతుల మీద మాకు ఎక్కడ వ్యతిరేకత లేదు. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద మిమ్మల్ని ముందు పెట్టి, మిమ్మల్ని అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు దోచుకుంటా ఈరోజు రాష్ట్రానికి అతి పెద్ద వినాశన కార్యక్రమం లాగా దీన్ని తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు 11 నెలలు అయింది. ఈ 11 నెలలు ఎంత దుబారా చేశారు తెలుసా? మొన్న మోడీ గారి మీటింగ్ 500 కోట్ల పైన, పిచ్చి మొక్కలు తీయడానికి 35 కోట్లు, నీళ్లు తోడటానికి 30 కోట్లు వాళ్ళు రాసినాయండి. కన్సల్టెంట్లకు ₹1 కోటి శాలరీలు ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో. మరి ఇలాంటివి చూస్తే ఇంకెన్ని ఉన్నాయి? సో ఇలా దోపిడీ ఇప్పుడు వరకు పెద్దగా ఏం అక్కడ నిర్మాణాలు లేకుండా ఇవన్నీ ఖర్చు అయ్యాయా? అదే సార్, మోడీ గారి బహిరంగ సభకు దాదాపు 500 కోట్లు, 5 లక్షల మంది. ఏది లైటింగ్లకే అద్దె లైటింగ్ల అద్దె 2.5 కోట్లు. 3D నమూనా వేశారు కదా, అది 88 లక్షల గ్రాఫిక్, అంటే 88.5 లక్షలు. అంటే అది అంచనా, అది వీళ్ళంతా పెరిగిపోయింది కదా తర్వాత ఇచ్చేటప్పటికి లెక్క చెప్పరు కదా. సో దాంట్లో మీరు చూసుకుంటే పిచ్చి మొక్కలు తీయడానికి 35 కోట్లు అయినాయి అని రాశారు మొన్న. ఇప్పుడు నీళ్లు తోడటానికి 30 కోట్లు. అది ఏం చేస్తున్నారు? వర్షాకాలం కాదు, వేసవ కాలంలో పడిన చిన్నపాటి వర్షం, మన నీళ్లు తోడడానికి ఈ విధంగా 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎప్పుడే ఏది? సార్ అదే అంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఒక్క సంక్షేమ పథకం అందట్లా, రైట్, 11 నెలల్లో విపరీతమైనటువంటి అప్పులు చేశారు. రైట్, రోజు చూస్తే ఇదిగోండి ఇలాంటి హెడ్డింగ్లు కనపడతా ఉంటాయి. ఇలాంటి హెడ్డింగ్ కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా రాస్తాడా? ఎందుకంటే రైల్వే స్టేషన్ కట్టేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అండి. నాకు తెలియక అడుగుతున్నా. ప్యానల్లో మీరందరూ జర్నలిస్టులే కదా, రామ్నాథ్ గారు మీరు. రైల్వే స్టేషన్ కట్టేది ఎవరన్నా? కేంద్రమే కదా రామ్నాథ్ అన్న. రాష్ట్ర ప్రభుత్వం కట్టిద్దా? రైల్వేది కేంద్రమా రాష్ట్రమా? ఏం స్టేషన్ అమరావతికి సపరేట్ గా ఒక స్టేషన్ కడితే అంటే భారతదేశంలో లేదు అమరావతి. ఇది చూడండి, అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్ దేశంలోనే అతి పెద్దదిగా నిర్మాణం. స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. ఇది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందా మేము దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో కడుతున్నామని? రైల్వే ఎవరిది సార్? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కదా. రైల్వే స్టేషన్ ప్రైవేటీకరించినా లేదా రైల్వే స్టేషన్ కట్టాలన్నా, రైల్వే నిర్మాణం అన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా? ఇంకా రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టడానికి దేశంలో అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్ దేశంలోనే అతి పెద్దగా నిర్మాణం, దేశంలో అతిపెద్ద సచివాలయం, దేశంలో అతిపెద్ద అసెంబ్లీ, దేశంలో అతిపెద్ద శిల్పారామం, దేశంలో అతిపెద్ద స్టేడియం, దేశంలో సారీ ప్రపంచంలో, నేను తప్పు చెప్పాను, ప్రపంచంలో అతిపెద్ద సచివాలయం, ప్రపంచంలో అతిపెద్ద అసెంబ్లీ, ప్రపంచంలో అతిపెద్ద హైకోర్టు, ప్రపంచంలో అతిపెద్ద శిల్పారామం, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్, ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియం, తర్వాత హాకీ స్టేడియం, తర్వాత ఖోఖో, ఇంకా